హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్థి ఉపరి పౌర్ణమి అశ్విని నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఆరోగ్యంతో పాటు ధైర్యం, సాహసం, సద్బుద్ధి, ఇంకా ఏ ఒక కార్యాన్నైనా తెలివిగా చేయగలిగే శక్తి ప్రాప్తిస్తుంది. అలాంటి దివ్యశక్తి పొందడం అనేది కూడా ఒక అదృష్టమే. ఇక మంచి మాట, మన జీవితంలో మనం కొందరికి చాలా మంచి స్థానాన్ని ఇచ్చి ఉంటాం. అలాంటప్పుడు వారు మనకి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన మనసులో మనం వాళ్ళకి అటువంటి స్థానాన్ని ఇచ్చి ఉంటాం కాబట్టి. కానీ ఆ స్థానానికి వాళ్ళు విలువ ఇవ్వకుండా చేసుకుంటే అది వాళ్ళ కర్మ కిందే వదిలేయడం మంచిది. ఎందుకంటే మనం వాళ్ళని మంచిగా అనుకున్న వాళ్ళు మనల్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు, నిరాశ చెందకూడదు. వారికి ఆ యోగ్యత లేదు అనుకుని మనమే దూరం పెట్టేయాలి. ఎప్పుడు కూడా ఏ రత్నమైనా లోహానికి అలంకరించినప్పుడే అది ఆభరణం అవుతుంది. ఎంతటి రత్నమైనా లోహం లేకపోతే దానికి విలువ ఉండదు. అలాగే మీ స్థానాన్ని వాళ్ళు పొందాలన్నా వాళ్ళకి ఆ యోగం లేదు, వాళ్ళు ఉత్తములు కాదు అని అర్థం. కాబట్టి దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు చిల్డ్రన్స్ డే. అయితే శరీరానికి వయసు అవుతుంది కానీ మనసుకి కాదు. కానీ మనసు రోజు రోజుకి స్వచ్ఛంగా తయారవుతూ జ్ఞానంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనసు ఎంత ప్రజ్ఞావంతంగా మారితే అంత గొప్పవారుగా తయారవుతారు. మనసు అందరికీ ఒకేలా ఉంటుంది. దాన్ని సమయానుకూలంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా కూడా స్థితప్రజ్ఞతో ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేదే వివేకం. కాబట్టి అందరూ కూడా స్థితప్రజ్ఞతో వివేకాన్ని కలిగి ఉండాలి. అందరినీ గౌరవించాలి మరియు ఆరోగ్యవంతంగా జీవితం సాగిస్తూ ఉండాలి. పిల్లల్లో ఉండేటటువంటి గొప్ప గుణం నేర్చుకోవడం, దాని వలనే ఆనందం ప్రాప్తిస్తుంది. దీన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయి ఉంటారు. ఎందుకంటే భర్తకి జీతం తక్కువని అందరికీ చెప్పుకోవడానికి అగౌరవంగా ఉంటుందని అలా ఏవో కారణాలతో దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఆమెకు మంచి జీతం వస్తుండడంతో పిల్లలను బాగా చూసుకుంటూ చదివించుకుంటూ ఉంటుంది. కానీ భర్త మాత్రం తన స్థాయి కంటే ఎక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని బాధపడుతూ ఉంటాడు. అలా తను సంపాదించిన దాంట్లో మిగిల్చి పిల్లల పేరున డిపాజిట్ చేస్తూ ఉంటాడు. అతడు కూడా మంచివాడే, కానీ డబ్బు విషయంలో అలా జరిగి విడిపోయి ఉంటారు. అలా అని ఆమె కూడా మంచిదే. అలా ఆమె రోజు తన పని తను చేసుకుంటూ పాపను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళే సమయంలో పాపని ఆయాకు అప్పగించి రూమ్ లాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ప్రతిరోజు గడిచిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు తన కూతురు అమ్మతో, ఎందుకమ్మా అలా రోజు రూమ్ లాక్ చేసుకొని వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ తల్లి, ఇందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి తల్లి, అందులో నీ కోసం బంగారు డబ్బులు అన్నీ ఉన్నాయి, అందుకే లాక్ చేసి నా దగ్గర ఉంచుకుంటున్నా అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ పాప, నాకంటే విలువైనవా అమ్మా అని అంటుంది. ఎందుకంటే నన్ను మాత్రం పనివాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతున్నావు, వాటిని మాత్రం లాక్ చేసుకుని వెళ్తున్నావు అని ప్రేమతో ఆ పాప తల్లిని అడుగుతుంది. దాంతో ఆ తల్లి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. కాబట్టి ఆస్తులు సంపాదించాలనుకుని పిల్లల జీవితాలు పాడు చేయకూడదు. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వస్తువులుగా చూడగలగాలి. ఇక ప్రకృతి వరం. ప్రకృతి వరంలో చాలా వరకు మనం వృక్ష పూజలు ఆచరిస్తూ ఉంటాం. అయితే ధనుర్మాసంలో రావి చెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా దోషాలున్నా కూడా రావి చెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. సంతాన సమస్యలకు కూడా వీటికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటికి కూడా చాలా ఇతిహాసాలు ఉన్నాయి. రావి చెట్టును పెట్టిన తర్వాత దానికి 1000 ఆకులు రాగానే బ్రహ్మోపదేశం చేస్తారు. బ్రహ్మోపదేశం చేసిన రోజున దాని పక్కన వేప చెట్టును పెడతారు. ఆ వేప చెట్టు కొమ్మ రావి చెట్టును తాకగానే వాటికి కళ్యాణం చేస్తారు, భోజనాలు కూడా పెడతారు.
నూతనంగా ఎవరైనా వివాహం చేసుకోవాలి అనుకుంటే ఆ చెట్ల కింద వివాహం కూడా చేస్తారు. దీనినే అశ్వత్థనారాయణ కళ్యాణం అంటారు. అంతటి ఇతిహాసం వీటికి ఉంది. ఊరికే రావి చెట్టును వేప చెట్టును అలా పెట్టేసి పూజించడమే కాదు, వాటికి కర్మ కూడా ఉంటుందట. అంతేకాకుండా మన ఇళ్లల్లో గోవు చనిపోతే కూడా దానికి పెండ ప్రదానం చేయాలని శాస్త్రం చెప్తుంది. చాలామంది పిల్లలు చనిపోయినా కూడా పెళ్లి కాలేదులే అని ఏం చేయకుండా వదిలేస్తున్నారు. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు. అలాగే రావి చెట్టు వేప చెట్టు పెట్టి కళ్యాణం చేయకపోతే ఆ ఊరిలో ఎవరికి వివాహాలు జరగవట. వాటికి వివాహం చేయగానే ఊర్లో కూడా అందరికీ వివాహాలు అవుతాయట. ఇవన్నీ కూడా పూర్వం నుండి వచ్చిన శాస్త్రం. వేప చెట్టు లక్ష్మీ స్వరూపం, స్త్రీతత్వం. అలాగే రావి చెట్టు విష్ణు స్వరూపం. బ్రహ్మచారులు కేవలం రావి చెట్టుకు మాత్రమే పూజించి ప్రదక్షిణలు చేస్తారు. వివాహమైన స్త్రీ పురుషులు మాత్రం ఆ రెండు చెట్లను కలిపి ప్రదక్షిణలు పూజలు చేయాలి. ఇలా అని ధర్మశాస్త్రమే తెలియజేస్తుంది. భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు ఈ చెట్టు కింద కూర్చొని లక్ష్మీనారాయణుల స్తోత్రం పారాయణ చేసుకుంటే కుటుంబం సంతోషంగా ప్రేమగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల రూపమే రావి చెట్టు వేప చెట్టు. వీటన్నింటికి అశ్వత్థనారాయణ శ్లోకంలో ఆధారం లభిస్తుంది. ఇవి బృహస్పతి తారాదేవి స్వరూపంగా కూడా వర్ణిస్తారు. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపు ఉదయం నుండే పౌర్ణమి గడియలు ప్రారంభమవుతాయి. అయితే పౌర్ణమి రాత్రిపూట ఉన్న దానిని పరిగణలోకి తీసుకోవాలి. అమావాస్య అనగా పగటి గడియలుగా తీసుకోవాలి. శుక్రవారం రోజు పౌర్ణమి పూజను విశేషంగా ఆచరించవచ్చు. శుక్రవారం అనగా లక్ష్మీదేవికే కాక ఏ దేవదేవులకైనా పూజలను ఆచరించవచ్చు. పున్నమి గడియలలో భరణీ నక్షత్రం ఉంటుంది. ఇది యమ నక్షత్రం. కులదేవత గ్రామదేవతలను విశేషంగా పూజిస్తారు. రాహుకాల సమయంలో అమ్మవారి గుడిలో 2 దీపాలను వెలిగించి రావాలి. దుర్గాదేవి గుడిలో నిమ్మపండు దీపాలు వెలిగించి రావాలి. ఇంట్లోనే ఆచరించేవారైతే రేపు ఉదయాన్నే గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి పువ్వొత్తులు వేసి దీపం వెలిగించి వాటిని అరటి ఆకుపై పెట్టి సూర్యుడికి హారతి తీసి ఇంట్లో కులదేవతల ముందు ఉంచాలి. ఇలా దీపాలు కొండెక్కాక వాటితో రొట్టెలు చేసి సాయంత్రంలోపు గోవుకి తినిపించాలి. ఇలా చేయడం వలన బ్రహ్మహత్య దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి గడియలలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన స్త్రీ శాపాలు తొలగిపోతాయి. జాతకంలో శుక్రగ్రహం బాగా లేని వారు రేపు ఇలా చేయడం వలన శుభం జరుగుతుంది. ఇక ఆయుక్షేమం. రోజ్మెర్రీ ఇది ఇండోర్ ప్లాంట్గా పెంచుతారు. ఇది ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. చాలా సువాసన భరితంగా ఉంటుంది. సువాసన తైలాలలో దీన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఏజ్గా ఉంటుంది. రోజ్మెర్రీ పెటల్స్ని నీటిలో మరిగించి వాటితో స్నానం చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఇది మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది. చిటికెడు పౌడర్ 1 కప్పు వాటర్లో వేసి మరిగించి రోజుకు ఒకసారి తాగుతూ ఉండడం వలన సమస్యలు తగ్గిపోతాయి. ఇది ఆయిల్గా కూడా లభిస్తుంది. ఇది హెయిర్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది. దీన్ని వంటల్లో ఉపయోగించడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. సంకల్పం నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం మేడి చెట్టు మొదట్లో 1 చెంబు నీటిని పోసి చెట్టుకు ప్రదక్షిణలు చేసి చెట్టు కింద కూర్చొని సంకల్పాన్ని మననం చేసుకోవాలి. ఇది వీలు కాని వారు ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి వారి ముందు నెయ్యితో దీపారాధన చేసి మంగళ ద్రవ్యాలతో అభిషేకించి పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాన్ని కానీ దత్త చాలీసాను కానీ పారాయణ చేసి పాలు కలిపిన పసుపు అక్షింతలు చేతుల్లో పెట్టుకుని సంకల్పాన్ని మననం చేసుకుని స్వామివారి ముందు వదలాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.